నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. అన్నీ ఉన్నా అదృష్టం లేకపోతే చెట్లన్నీ పండ్ల దాకా పెరిగినా కొమ్మలు విరిగినట్లే. ఈ నానుడి ఐపీఎల్లో బెంగళూరుకు బాగా వర్తిస్తుంది. ఇదే ఆర్సీబీ నిత్య దుస్థితి కూడా. స్టార్ ప్లేయర్లను కలిగి ఉన్న అభిమానుల మద్దతు ఎంతో ఉన్నా ట్రోఫీ మాత్రం చేతికి అందకపోవడం వారికి ఒక శాపంగానే మారింది. ఈసారి కప్పు నాందే అనే నినాదం ఏడాది తర్వాత ఏడాది నమ్మకంగా వినిపించినా కప్పును మాత్రం అందుకోలేకపోయింది. ఇక పంజాబ్ సంగతే చూస్తే ఒక్కొక్క అడుగు ముందుకు పెడితే 2 అడుగులు వెనక్కి వేస్తున్న పరిస్థితి. 2014లో ఒక్కసారి ఫైనల్కి చేరి ఆశలు రేపిన ఆ తర్వాత మళ్ళీ గెలిచే దారిలో కనిపించలేకపోయింది. అయినా కూడా ఈసారి మాత్రం పంజాబ్ క్రికెట్ అనుకున్న దారిలో గాడి మీద నడుస్తుంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు సమతుల్యంగా, నిశ్శబ్దంగా కానీ ధైర్యంగా ముందుకెళ్తోంది. మరి ఈ తుది పోరులో కప్పేదెవరు? టైటిల్ కు హాట్ ఫేవరెట్ అనుకున్న హైదరాబాద్ లీగ్ దశలో నిష్క్రమించింది. లీగ్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టైన చెన్నై అట్టడుగు స్థానంలో నిలిచింది. లీగ్ ను ఘనంగా మొదలుపెట్టిన ఢిల్లీ లీగ్ దశను దాటలేదు. గ్రూప్ దశలో చాలా వరకు ఆధిపత్యం చెలాయించిన గుజరాత్ ఆఖర్లో పట్టుతప్పి ఎలిమినేటర్లో చతికిల పడింది. మధ్యలో పుంజుకుని ప్రత్యర్థులను భయపెట్టిన ముంబైకి రెండో క్వాలిఫైయర్లో బ్రేక్ పడింది. ఇక టోర్నీలో మిగిలిన 2 జట్లు బెంగళూరు, పంజాబ్ మధ్య ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. ఇక ఎంతో నిలకడగా స్ఫూర్తిదాయకమైన ఆట తీరుతో లీగ్ దశలో తొలి 2 స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం, ఆ 2 తొలి కప్పు కోసం 18 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉండటంతో అంతిమ సమరంపై ఆసక్తి మరింత రెట్టింపైంది. ఫైనల్లో స్పష్టమైన ఫేవరెట్ అంటూ ఎవరూ లేరు. 2 జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తూ ఉండటంతో హోరాహోరీ సమరం మాత్రం ఖాయం. అయితే మరోపక్క మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించవచ్చన్న సమాచారం వినిపిస్తోంది. ఫైనల్ ఆడబోయే 2 జట్లు ప్రతిభావంతులతో నిండి ఉన్నాయి. అయితే కొందరు ఆటగాళ్లు ఆ జట్లకు అత్యంత కీలకం. వాళ్ళు రాణించడం మీద ఫైనల్లో జట్ల ఫలితాలు ఆధారపడి ఉన్నాయి అనడంలో సందేహం లేదు. బెంగళూరుకు అత్యంత కీలక ఆటగాడంటే జోష్ హెజిల్వుడ్. ఇక బ్యాటింగ్ బాగున్నా బౌలింగ్లో తడబడి ఓటములు చవిచూసే ఆర్సీబీ ఈసారి ఇంత నిలకడగా విజయాలు సాధించిందంటే ఈ ఆస్ట్రేలియా పేసరే కారణం. అతను ప్రతి మ్యాచ్లోనూ రాణించాడు, కీలక వికెట్లు పడగొట్టాడు. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ల్లోనూ ఆర్సీబీని గెలిపించిన ఘనత జోష్దే. అతను గాయపడ్డాక తడబడ్డ బెంగళూరు పునరాగమనం చేసి అదరగొట్టిన క్వాలిఫైయర్ 1లో పంజాబ్ను చిత్తు చేసింది. ఫైనల్లోనూ అతను ఇలాగే రాణించాలని జట్టు కోరుకుంటుంది. ఇక బ్యాటింగ్లో ఆర్సీబీ ఆశలన్నీ కోహ్లీ మీదే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ ఫామ్ కొంచెం అటు ఇటుగా ఉన్న ఐపీఎల్లో మాత్రం అదరగొట్టేశాడు విరాట్. ఫైనల్ ఆడుతున్న ఆటగాళ్లలో అతనే టాప్ స్కోరర్. లీగ్ దశలో జట్టు విజయాల్లో కోహ్లీది ముఖ్య పాత్ర. క్వాలిఫైర్లో కోహ్లీ విఫలమైన లక్ష్యం చిన్నది కావడంతో ఇబ్బంది లేకపోయింది. ఇక ఫైనల్లో మాత్రం కోహ్లీ జట్టును ముందుండి నడిపించాల్సిందే.
ఇక పంజాబ్ కు బ్యాటింగ్ శ్రేయాస్ అయ్యారే వెన్నెముక. ముంబై మేటి జట్టుపై బుమ్రా, బౌల్ట్ లాంటి బౌలర్లను ఎదుర్కొంటూ రెండో క్వాలిఫైర్లలో అతను ఆడిన ఇన్నింగ్స్ అసామాన్యం. లీగ్ దశలోనూ శ్రేయస్ ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. ఫైనల్లోనూ అతను జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్లో పంజాబ్ కు పేసర్ హర్షదీప్ సింగ్ కీలకం. ప్లే ఆఫ్స్లో హర్షదీప్ నిరాశపరిచినప్పటికీ లీగ్ దశలో పలు మ్యాచ్ల్లో జట్టుకు చక్కటి ఆరంభాలందించాడు. తొలి స్పేస్లో ఇక 1-2 వికెట్లు పడగొట్టడం ద్వారా అతను ప్రత్యర్థి జట్లను ఒత్తిడిలోకి నెడుతున్నాడు. తుది పోరులోనూ ఆ నైపుణ్యాన్ని కొనసాగించాలని జట్టు కోరుకుంటుంది. మొత్తంగా బలాబలాలు చూస్తే బెంగళూరు, పంజాబుల్లో ఎవరిది పై చెయ్యి అని చెప్పడం కష్టం. అయితే బౌలింగ్ ఆర్సీబీ కొంచెం మెరుగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్లే ఆఫ్స్కు హెజిల్వుడ్ అందుబాటులోకి రావడం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలత. పంజాబ్ జట్టులో అలాంటి కీలక బౌలరే అయిన యాన్సెన్ దూరం కావడంతో బౌలింగ్ కొంత హీనపడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్ అనలిస్ట్ సుధీర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్ గారు నమస్తే అండి. ఈ రోజు జరగబోయే మ్యాచ్ ని మనం ఏ విధంగా చూడాలంటారు? నమస్తే పద్మ. మీరు చెప్పారు కదా హెడ్ లైన్స్ లో 2 టీమ్స్ ఇప్పటి వరకు కప్ అనేది మాత్రం లేదు. 18 years లో వాళ్ళకు పోరాటం చూస్తూనే ఉన్నాం 18 years నుంచి. అండ్ అఫ్ కోర్స్ ఎక్కువ సార్లు 2 teams లో ఫైనల్ కి వెళ్ళినటువంటి టీమ్ వి ఆల్ నో దట్ ఆర్సీబీ పద్మ. అండ్ అందులో కూడా విరాట్ కోహ్లీకి ఇది ఒక్కటే కప్పు లేకపోవడం అనేది రియల్ గా చెప్పాలంటే సర్ప్రైజింగ్ గానే కనబడుతుంది. బికాస్ 2011 లో అతడు స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇండియా వరల్డ్ కప్ ముంబైలో, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, T20 వరల్డ్ కప్, రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు. ఓన్లీ ఫ్రాంచైజ్ టైటిలే అతన్ని ఇప్పటివరకు ఊరిస్తూ వచ్చింది. అండ్ ఈ సంవత్సరం ఒక మంచి ఛాన్స్ అండి, బికాస్ దే రియలీ ప్లేడ్ వెల్ అండ్ థ్యాంక్స్ టు హిస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ముఖ్యంగా చాలా అద్భుతంగా ఆడాడు రైట్ త్రూ ద టోర్నమెంట్ అండ్ మంచి ఊపు మీద ఉన్నటువంటి టీం. అండ్ మీరు చెప్పినట్టుగా హెడ్ లైన్స్ లో పద్మ జోస్ హేజల్వుడ్ యొక్క పర్ఫార్మెన్స్ మొన్నటి మ్యాచ్ లో ఎలానైతే ఉండిందో అలా ఉన్నట్లయితే ఐ థింక్ దే డెఫినెట్లీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్. అండ్ బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. ఎందుకంటే పంజాబ్ కూడా చాలా టఫ్ టీమే అండ్ 2 టీమ్స్ కూడా మంచి కన్సిస్టెన్సీగా కనబరిచినటువంటి టీమ్స్ కనుక పోరాటం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బట్ స్లైట్ ఎడ్జ్ మాత్రం బెంగళూరుకే ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది పద్మ. అయితే రెండిట్లో అటు పంజాబ్ కావచ్చు, బెంగళూరుకు సంబంధించి కావచ్చు, ఈ రెండిట్లో దేనికి ఎక్కువ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? అంటే దేనికి ప్లస్ పాయింట్ ఇవి రెండు బ్యాచ్లకు సంబంధించి చూసుకుంటే? నాకేమనిపిస్తుంది అంటే కొంచెం ఎడ్జ్ డెఫినెట్లీ ఆర్సీబీకి ఉంది. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ ఈజ్ డెఫినెట్లీ స్ట్రాంగర్ అండి. హేజల్వుడ్ చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ చేస్తున్నాడు. అండ్ వాళ్ళకు భువనేశ్వర్ కుమార్ కూడా మంచి టచ్ లో ఉన్నాడు. దయాల్ కూడా దయాల్లో చాలా మార్పు చూసాం పద్మ ఈ సంవత్సరం. ఒక మచ్యూర్డ్ బౌలర్ గా అతడు వండర్ఫుల్ స్పెల్స్ కనబరుస్తున్నాడు. అండ్ ముఖ్యంగా అగైనెస్ట్ చెన్నై మనం మర్చిపోలేనటువంటి మ్యాచ్ అది. ఎవరు కూడా లాస్ట్ ఓవర్ లో ఈవెన్ శివం డుబే వచ్చి 9 బాల్ 6 సాధించిన తర్వాత కూడా 3 డెలివరీస్ కంట్రోల్ చేసి మ్యాచ్ గెలిపించాడు. అంటే దెర్ ఇస్ సమ్ చేంజ్ ఇన్ హిమ్ యాక్చువల్లీ. ఆ ప్రెషర్ సిచ్యువేషన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడుతుంది. సో 3 పేసర్స్ నేను అనుకుంటాను చాలా కీలకంగా కావచ్చు వాళ్ళకు. అండ్ దాంతో పాటు శ్రేయస్ శర్మ కూడా యాజ్ అ స్పిన్నర్ నేను అనుకుంటాను అందరినీ ఆకట్టుకున్నాడు, అందులో డౌట్ లేదు. అండ్ కృణాల్ పాండ్యా. సో ఆన్ పేపర్ అబ్సల్యూట్లీ బ్యాటింగ్ తో పాటు పద్మ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఆర్సీబీది. అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే కపుల్ ఆఫ్ బౌలర్స్ 20 overs లో 8 overs వరకు ఎవరైనా మంచి స్పెల్స్ వేసి కపుల్ ఆఫ్ వికెట్స్ తీసుకున్నట్లయితే దే కెన్ పుట్ ప్రెషర్ ఆన్ దెమ్. అండ్ దట్ ఈ పర్టికులర్ సీజన్ లో కూడా వెన్ ఎవర్ దే ప్లేడ్ అగైనెస్ట్ పంజాబ్, ఒక మ్యాచ్ లో అఫ్ కోర్స్ వర్షం కారణంగా ఓడిపోయినాడు. ఐ వాస్ దేర్ ఇన్ బెంగళూరు. అది తక్కువ ఓవర్స్ కు కుదించినటువంటి మ్యాచ్. బట్ అదర్వైజ్ పూర్తిగా కొనసాగినటువంటి మ్యాచెస్ లో మాత్రం ఆర్సీబీ ఇప్పటి వరకు డామినెన్స్ కనబడింది అగైనెస్ట్ పంజాబ్. అండ్ హోప్ దట్ విల్ కంటిన్యూ టుడే. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అటు బెంగళూరు కూడా భువనేశ్వర్ రూపంలో ఒక
ఆ, అనుభవజ్ఞుడు పేసర్ ఉన్నారు కదా, మరి అది ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం లేదంటారా బెంగళూరుకి తీసుకుంటే? అబ్సల్యూట్లీ అవుతుంది. అదేనా భువనేశ్వర్ అనే బౌలర్ రియల్ గా జోస్ హెజల్వుడ్ కు ఒక సపోర్టివ్ రోల్ ప్లే చేశాడు, అందులో డౌట్ లేదు. బికాస్ మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఆ తర్వాత అతను వచ్చిన తర్వాత కావాల్సినటువంటి సపోర్ట్ లభిస్తూ వచ్చింది. అండ్ అతనితో పాటు యాజ్ దయాల్ అంటే 3 పేసర్స్ యొక్క రోల్ నేను అనుకుంటాను చాలా బ్రహ్మాండంగా ఉండేది. స్పిన్నర్స్ లో అఫ్ కోర్స్ సుహాస్ శర్మ చాలా కీలకమైనటువంటి స్పెల్స్ వేసినప్పటికీ ఈ 3 బౌలర్స్ పవర్ ప్లే లో వికెట్స్ తీస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ అగైన్స్ పంజాబ్ కూడా చూడండి, పంజాబ్ ఒక ఆర్సీబీ అగెనిస్ట్ వాళ్ళు ఎక్కువగా పవర్ ప్లే లో వికెట్లు కోల్పోయినారు. ఒకసారి 38 for 3, 50+3, 70 for 3, for 4 వికెట్స్ సారీ. సో అట్లా టాప్ ఆర్డర్ అంతా వాళ్ళది కొలాప్స్ అయింది అంటే అగెనిస్ట్ ఆర్సీబీ కొలాప్స్ అవుతూ వచ్చింది. అదర్వైజ్ మిగతా మ్యాచెస్ లో వాళ్ళకి ఎక్కడ కూడా కొంచెం కష్టాలు కనబడలేదు పంజాబ్ కు. సో నేను అనుకుంటాను ఆ కాన్ఫిడెన్స్ ఈ రోజు కూడా కొంచెం వర్కౌట్ కావచ్చు వాళ్ళకు ఆర్సీబీకి, బికాస్ దేర్ పేస్ బౌలర్స్ ఆర్ రియలీ డూయింగ్ వెల్. అండ్ అందులో మీరు చెప్పినట్టుగా భువనేశ్వర్ రోల్ హాస్ ఆల్సో బిన్ అవుట్ స్టాండింగ్ అండి, నో డౌట్. ఓకే, ఇప్పటివరకు మనం తీసుకున్న మ్యాచ్లో అంతకుముందు గతంలో 3 సార్లు ఎదురుపడ్డాయి ఇవి రెండు కూడా. ఎదురుపడినప్పుడు కూడా ప్రతిసారి కూడా ఆర్సీబీ అయితే హవా చూపించింది. మరి ఈసారి అదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా ఒక చాలా ప్రచారం బాగా జరుగుతుంది. కానీ ఎలా ఉండేది అనుకోవచ్చు అంటారు మ్యాచ్ బలంగా చూస్తే? కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ క్యారీ అవుతుంది. ఎందుకంటే ఈవెన్ ఫస్ట్ టైం అంటే 3 మ్యాచెస్ లో ఓడిపోయినప్పుడు కూడా పద్మ అది బెంగళూరులో వర్షం కారణంగా మ్యాచ్ ను కుదించారు తక్కువ ఓవర్లకు. సో అక్కడ కొంచెం రిజల్ట్ అనేది వాళ్ళ ఫేవర్ ఎందుకు రాలేదంటే టాస్ అనేది కీలకంగా మారింది. అంటే కీలకమైన సమయంలో శ్రేయస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడం అండ్ ఒక తక్కువ స్కోర్ కు కట్టడి చేయడం ఆర్సీబీ, అక్కడ వాళ్ళకు ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఒకవేళ ఆర్సీబీ టాస్ గెలిచినట్లయితే ఇప్పుడు డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు చెన్నైని ఓడించారు, రాజస్థాన్ ఓడించారు, బెంగళూరులో కూడా విజయాలు సాధిస్తూ వచ్చారు. బట్ మరొకటి ఏంటంటే పద్మ, ఇప్పటి వరకు అవుట్ సైడ్ బెంగళూరు వాళ్ళు ఒక లాస్ కూడా లేదు. అంటే లక్నోలో జరిగినటువంటి మ్యాచ్ లో ఒక లాస్ ను కూడా అవుట్ సైడ్ బెంగళూరు ఎందుకంటే బికాస్ 23rd రోజు జరిగే మ్యాచ్ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అక్కడికి లక్నోకు. సో అందుకనే దాన్ని సెకండ్ హోమ్ గానే ట్రీట్ చేశారు కనుక అవుట్ సైడ్ బెంగళూరు వాళ్ళు ఇప్పటి వరకు అయితే డిఫీట్ అనేది వాళ్ళు చవి చూడలేదు కనుక ఆ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం ఆర్సీబీ ఫేవర్ లోనే కనబడుతుంది, వర్కౌట్ కావచ్చు అని అనిపిస్తుంది. ఓకే, అంటే ఈ స్టేడియం ప్రజెంట్ అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియం ఏ ఆటగాళ్ళకి బాగా కలిసి వస్తుంది? అంటే పంజాబ్కి బాగా కలిసి వస్తుంది అంటున్నారు కదా, మరి ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మీరు అన్నారు. ఎందుకంటే పంజాబ్ యొక్క జర్నీ ఈ సంవత్సరం అక్కడనే స్టార్ట్ అయింది. 240+ స్కోర్ చేసి వాళ్ళు కట్టడి కూడా చేశారు ఆపోజిషన్ గుజరాత్ ను. అండ్ ఆ తర్వాత మొన్న ఆఫ్ కోర్స్ ముంబై అగైనెస్ట్ ఒక మంచి విక్టరీ సాధించారు కనుక ఇప్పటి వరకు అయితే మీరు అన్నట్టుగా వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి, ఇంకా నెగిటివిటీ కనబడలేదు. అండ్ ఆర్సీబీ ఫర్ ద ఫస్ట్ టైం ఆడుతున్నారు అబ్సల్యూట్లీ పద్మవి చెప్పినట్టుగా. కానీ వాళ్ళకు ఉన్నటువంటి రికార్డ్ అగైనెస్ట్ దేమ్ అది వర్కౌట్ కావచ్చు అని అనిపిస్తుంది. అండ్ ఈ రోజు సెంటర్ వికెట్ చూస్ చేయబోతున్నారు. అంటే ఏదైతే వికెట్ పైన 240+ స్కోర్ చేసి గుజరాత్ ఓడించిందో ఆ వికెట్ చూస్ చేయబోతున్నారు. ఎందుకంటే మీకు బౌండరీస్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, లెఫ్ట్ సైడ్ గానీ రైట్ సైడ్ గానీ మీకు ఆన్ సైడ్ ఆఫ్ సైడ్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఆ వికెట్ లో రన్స్ ఎక్కువగా వచ్చాయి. దట్టు మీకు ఆల్ వికెట్స్ యూజ్ చేసినటువంటి ఆల్ వికెట్స్ లో కూడా ఈ సంవత్సరం గుజరాత్ లో పద్మ 200+ స్కోర్స్ 8 times చూసాం 11 occasions లో. సో దట్ మీన్స్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు సీ హై స్కోరింగ్ మ్యాచ్ అండ్ ఇంట్రెస్టింగ్ గేమ్ ఉంటుంది, అందులో డౌటే లేదండి. ఓకే, మన ఆర్సీబీకి ఒక ప్లస్లు మైనస్లు ఏం తీసుకోవచ్చు అంటారు? అన్ని కూడా ప్లసెస్ కనబడ్డాయి ఇప్పటి వరకు అయితే. ఓన్లీ హోమ్ క్రౌడ్ ముందే వాళ్ళకు మైనస్ పాయింట్స్ కనబడ్డాయి పద్మ. వాళ్ళకి ఎక్కువ గెలవలేదు, మ్యాచెస్ ఎక్కువగా ఓడిపోయినారు ఈ సంవత్సరం. బట్ అదర్వైజ్ బౌలింగ్ లో బ్యాటింగ్ లో అన్ని కూడా ప్లస్ పాయింట్స్ కనబడాయి. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా కొంచెం మిడిల్ ఆర్డర్ స్టార్టింగ్ లో ఢీలా కనబడింది. ఎందుకంటే లివింగ్ స్టోన్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబడడంతో కొంచెం ప్రెషర్ లోకి వచ్చారు. బట్ ఆ తర్వాత వాళ్ళకు ఎవ్రీబడి ఈస్ చిప్పింగ్ అండి. మీరు చూడండి, రొమారియో షెఫర్డ్ అగైన్స్ చెన్నై 14 డెలివరీస్ లో ఒక సెంచరీ, ఒక 50 సాధించడం. ఆ తర్వాత జితేష్ శర్మ, ఐ వాస్ దేర్ ఇన్ లక్నో, ప్లేడ్ బ్రిలియంట్ ఇన్నింగ్స్. యాక్చువల్లీ ఒక క్యాప్టెన్స్ నాకు కూడా అయిపోయింది, బికాస్ అప్పుడు మనందరికీ తెలుసు ఆ మ్యాచ్ లో పర్టికులర్ కెప్టెన్ గా లేడు, పర్టికులర్ ఓన్లీ ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడాడు. సో ఆ మ్యాచ్ లో అతడు రాణించడం, తర్వాత టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్ లో రాణించడం లోవర్ ఆర్డర్ లో, అక్కడనే కొంచెం వీక్నెస్ కనబడింది. కానీ బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హాస్ చిప్డ్ ఇన్. అండి టాప్ ఆర్డర్ లో వాళ్ళకైతే విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ యొక్క ఫామ్ అద్భుతంగా కొనసాగడం తోటి ఎక్కడ కూడా అంత ప్రెషర్ క్రియేట్ కాలేదు. బట్ అయినప్పుడల్లా అఫ్ కోర్స్ సంబడి డెలివర్డ్ ద గూడ్స్ ఫర్ దెమ్ అండ్ దే వన్ ద మ్యాచెస్ యాక్చువల్లీ. సో బౌలింగ్ లో కూడా ఎక్కువ మైనస్ ఏం కనబడలేదు. ఈవెన్ ఒక ఐకానిక్ స్పిన్నర్ లేకున్నా కానీ పద్మ వాళ్ళ టీమ్ లో మీకు సుయాజ్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా దేవడానికి గుడ్ జాబ్ అండి. ఎక్కడ కూడా వాళ్ళు
అంటే ఎక్కువ రన్స్ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ లో దే గాట్ వికెట్స్ ఆల్సో. కృణాల్ పాండ్యన్ అయితే ఒక మ్యాచ్ లో వికెట్ తీశాడు, రన్లు సాధించడం చూసాం. సో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో ఐ థింక్ టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు లోవర్ ఆర్డర్ నుంచి కూడా వాళ్ళకి మంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. సో మైనస్ పాయింట్స్ ఎక్కువగా కనబడలేదు ఈ సంవత్సరం. లాస్ట్ గతంలో ఎలా ఉండేదంటే పద్మ వాళ్ళకు బౌలింగ్ అనేది కొంచెం వీక్ గా ఉండేది. బట్ మీరు స్టార్టింగ్ లోనే చెప్పినట్టు జోస్ హేజల్వుడ్ ఒక మంచి జోస్ ఇచ్చాడు వాళ్ళకు, అండ్ అదే జోస్ కొనసాగవచ్చు అని మనం అనుకోవచ్చు. అటు పంజాబ్ కింగ్స్ తీసుకున్నట్లయితే కనుక దానికి ఉన్న ప్లస్లు మైనస్లు ఏంటి అసలు? పంజాబ్ కింగ్స్ కు మెయిన్ ఏంటంటే వాళ్ళకు ప్లస్ పాయింట్స్ అన్ని కూడా టాప్ ఆర్డర్ రాణించడం. రియల్ గా చెప్పాలంటే వాళ్ళ లోవర్ ఆర్డర్ అంత పెద్ద టెస్ట్ చేయబడలేదు. అక్కడ కొంచెం వీక్నెసెస్ కనబడాయి. అంటే ఫారిన్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎక్కువగా లేదు వాళ్ళకు. లయన్స్ షేర్ అంతా కూడా మనకు మీకు పంజాబ్ కింగ్స్ కు పద్మ ఇండియన్ బ్యాటర్స్ నుంచి వచ్చింది, ఇండియన్ బౌలర్స్ నుంచి వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అఫ్ కోర్స్ జోస్ ఇంగ్లీష్ ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరచడం తోటి కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి బిల్డ్ అవుతూ వచ్చింది. బట్ అక్కడనే మైనస్ కనబడేది, బికాస్ ఫారిన్ ప్లేయర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ రియల్ గా చెప్పాలంటే వాళ్ళకి అంత చెప్పుకోదగ్గగా లేదు ఈ సంవత్సరం. అంటే ఫైనల్గా అంటే ఈ మ్యాచ్ ఏంటంటే రెండు కూడా పోటాపోటీగా తీసుకున్నాయి, అటు ఆర్సీబీ కావచ్చు ఇటు పంజాబ్ కింగ్స్ కావచ్చు. సో రెండు కూడా హోరాహోరీగా తలపడడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉందో మనం ఏమైనా అంచనా వేయచ్చు అంటారా? ఐ థింక్ ఎనీథింగ్ 180, 190 స్కోర్ అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు. బట్ ఆ స్కోర్ కూడా నేను అనుకుంటాను ఫైనల్ లాంటి మ్యాచ్ లో కొంచెం కీలకంగా మారుతుంది. బికాస్ ఫైనల్ లో ప్రెషర్ డిఫరెంట్ గా ఉంటుంది. మొన్న అఫ్ కోర్స్ ముంబై అగైనెస్ట్ 1 ఓవర్ ఉండగానే చేంజ్ చేయవచ్చు పంజాబ్, కానీ ప్రతిసారి ఈవెన్ ఆర్సీబీ అయినా కానీ పంజాబ్ అయినా అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే ఫైనల్ కొంచెం టఫ్ గా ఉంటుంది. బికాస్ ఫైనల్ అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. టూ టీమ్స్ కు ఇప్పటి వరకు టైటిల్ లేదు కనుక బిట్ ఆఫ్ ప్రెషర్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ కావచ్చు సమ్ ప్లేసెస్. రైట్ థ్యాంక్ యూ సుధీర్ గారు, చాలా మంచి వివరాలు విశ్లేషణ కూడా అందించడం జరిగింది. అటు బెంగళూరుకి భువనేశ్వర్ రూపంలో ఎంతో అనుభవజ్ఞుడైన పేసర్ ఉన్నాడు. యష్ దయాల్ కూడా ఉపయుక్తమైన పేసరే. కృణాల్ పాండ్యా, శ్రేయాల్ శర్మలతో స్పిన్లో ఆ జట్టు ఓ మోస్తారుగా కనిపిస్తుంది. పంజాబ్కు చాహల్ లాంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్, హర్షదీప్ రూపంలో ప్రమాదకర పేసర్ అందుబాటులో ఉన్న మిగతా బౌలర్ల నుంచి ఎక్కువ ఆశించడం కష్టం. అజ్మతుల్లా, జెమీసన్ల ప్రదర్శన అయితే సాధారణమే. బ్యాటింగ్లో మాత్రం పంజాబ్ మెరుగ్గా కనిపిస్తోంది. ప్రభ్ సిమ్రన్, ప్రియాంష్ ఆర్య రూపంలో అయితే ప్రమాదకర పెసనర్లు అయితే జట్టు సొంతం. ఇక శ్రేయస్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంకా నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, స్టాయినిస్లతో పంజాబ్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. ఆర్సీబీకి ఓపెనింగ్ తిరగలేదు. కోహ్లీ, సాల్ జోడీ అనేక మ్యాచ్ల్లో శుభారంభాలు అయితే అందించింది. కానీ పడిక్కలు గాయపడ్డాక టాప్ ఆర్డర్లో మరో నమ్మదగ్గ బ్యాటర్ లేకుండా పోయాడు. పాటీదార్ పెద్ద ఇన్నింగ్స్ ఆడి చాలా రోజులైంది. డేవిడ్ గాయపడడం కూడా ప్రతికూలమైంది. అతను ఫైనల్కు అందుబాటులో ఉంటాడా లేడా అన్నదైతే స్పష్టత అయితే లేదు. అతడి స్థానంలో గత 2 మ్యాచ్లు ఆడిన లివింగ్స్టన్ ఫామ్లో లేడు. రొమారియో మెరుపులు కూడా ఒక మ్యాచ్కు పరిమితమయ్యాయి. మరి ఫైనల్లో బెంగళూరు బ్యాటర్లు అయితే సమిష్టిగా రాణిస్తారేమో చూడాలి. కెప్టెన్సీ విషయంలో కూడా పాటీదార్ మీద శ్రేయస్ దే పై చేయి అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మరొక స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి.
మొత్తంగా క్వాష్ రీచ్ లీగ్లో ఇప్పటివరకు కూడా ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ 36 సార్లు అయితే తలబడ్డాయి. ఇందులో ఇరు జట్లు కూడా చెరో 18 మ్యాచ్ల్లో విజయాలైతే నమోదు చేశాయి. ఈ లెక్కన రెండు టీమ్స్ కూడా సమూజ్జీలుగా ఉన్నాయి. ఈ సీజన్లో ఈ జట్లు 3 సార్లు అయితే ఎదురుపడ్డాయి. ఇందులో ఆర్సీబీదే హవా నడిచింది. 3 మ్యాచ్ల్లోనూ కూడా బెంగళూరు విజయం సాధించింది. ప్లే ఆఫ్స్లో భాగంగా జరిగిన క్వాలిఫైర్ 1లో పంజాబ్ చిత్తు చేసింది. కోహ్లీ టీం గత 3 సీజన్లుగా పంజాబ్పై తిరుగులేని రీతిలో ఆధిపత్యం చెలాయిస్తుంది అటు ఆర్సీబీ. రైట్, స్పోర్ట్స్ అనలిస్ట్ మోహన్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్తే. ఓకే మోహన్ గారు, ఈ రోజు జరగబోయే మ్యాచ్లో విజేత ఎవరనుకోవచ్చు? ఎవరికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి? ఎక్కువ ఛాన్సెస్ ఆర్సీబీకే ఉంది. ఎందుకంటే వాళ్ళు దీని ముందట మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ని వాళ్ళు చిత్తుగా ఓడించుడు. అండ్ ఫైనల్ మ్యాచ్ మనం ఎందుకంటే మనం చెప్పలేము. ఎందుకంటే ఆ రోజు బాగా ఆడాలా. సో ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నది, విన్నింగ్ ఛాన్సెస్ అండి. ఆర్సీబీకి ఎక్కువ ఉందంటారు. అంటే పంజాబ్కి ఏంటి మైనస్ ఏంటి? మైనస్ అంటే వాళ్ళు ఒక మ్యాచ్ బాగా ఆడుతున్నారు, ఒక మ్యాచ్ బాగా ఆడటం లేదు. అండ్ దీని ముందట కూడా మ్యాచ్ ఆర్సీబీ అగేన్స్ట్ వాళ్ళు క్వాలిఫైర్ రౌండ్ లో వాళ్ళు ఓడిపోయారు. మళ్ళీ ఈ రోజు డెఫినెట్లీ షియాజ్ అయ్యర్ కెప్టెన్సీలో ఆయన పెర్ఫామ్ చేస్తున్నారు. ఒక మంచి ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు ఈ రోజు వాళ్ళు. అంటే ప్రత్యేకించి అహ్మదాబాద్లో ఈ నరేంద్ర మోదీ స్టేడియం మరి పంజాబ్కి బాగా కలిసి వచ్చిందని అనుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి అది ప్లస్ పాయింట్ అవదంటారా? డెఫినెట్లీ వాళ్ళు దీని ముందర మ్యాచ్ కూడా వాళ్ళు పంజాబ్ లో వాళ్ళు అహ్మదాబాద్ లో ఆడిండ్రు, కలిసి వచ్చింది వాళ్ళకి. బట్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉన్నాడు, ఇండియన్ ప్లేయరు. ఈ రోజు చూడాలా, డెఫినెట్లీ ఛాన్సెస్ ఎక్కువ ఆర్సీబీకే ఉన్నదండి. బట్ పంజాబ్ కింగ్స్ అప్సెట్ కో చేయొచ్చు. ఓకే, ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరైతే? 200+ ఉండాలండి. మనం డిఫెండ్ చేయాలంటే 200+ ఉంటేనే మనం డిఫెండ్ చేయొచ్చు. 220 వరకు చేయొచ్చు. చేస్తే మనం బౌలర్స్ కి ఒక ఛాన్స్ దొరుకుతుంది డిఫెండ్ చేసడానికి. బట్ మంచి ఫీల్డింగ్ ఉండాలా, మంచి క్యాచెస్ ఉండాలా, క్యాచెస్ పట్టాలి, దానిపైన ఉంటుంది. ఎవరు టాస్ గెలుస్తారు వాళ్ళు డెఫినెట్లీ ఫీల్డింగ్ తీసుకుంటారండి. ఓకే, ఆర్సీబీకి కావచ్చు, అటు పంజాబ్ కింగ్స్ కావచ్చు, ప్లస్లో మైనస్లో ఏమనుకోవచ్చు అంటారు అసలు? ఆర్సీబీకి ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ ఉన్నదండి. అండ్ పంజాబ్ కింగ్స్ కి షియాజ్ అయ్యర్ యాజ్ ఎ కెప్టెన్ ఆయన బాగా ఆడితే పార్ట్నర్షిప్ డెవలప్ అవుతుంది. అండ్ ప్లేయర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేయాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి మోహన్ గారు, మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.